హలో బాబాయ్, నేను మీ హరికృష్ణ బాబాయ్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఈ రోజు కొద్దిగా ఎపిసోడ్ చూడడానికి చాలా బాగుంది బాబాయ్. ఈ స్టార్టింగ్ కాకపోతే ఇది ఎలా జరిగింది చెప్పండిరా. ఎడిటింగ్ ప్రాసెస్ అంతా మన హరిహర వీరపల్లి మూవీ చూసారా? ఎడిటింగ్, ఈ గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ ఒక్కొక్క సీన్ లో ఒకలాగా ఉంటాడు పవన్ కళ్యాణ్. అలాగే ఈ బిగ్ బాస్ షో కూడా ఒక సీన్ లో ఒక డ్రెస్ వేసుకో ఉంటారు, ఒక కండిషన్ ఇంకొక సీన్ లో ఇంకో డ్రెస్ వేసుకుంటారు. అంటే 2 days 3 days జరిగిన షూటింగ్ మనకి ఎడిటింగ్ ప్రాసెస్ చూసుకోలేదు వాళ్ళు. ఒకటి నిన్నటి ఈ రోజు యాడ్ చేసి ఈ రోజు నిన్నటి అటే మిక్స్ చేసి కొట్టారు. అది నాకు కొద్దిగా వీళ్ళు అనుకున్న స్టూడియో వాళ్ళు చూసుకోలేదు అనిపిస్తుంది. బిగ్ బాస్ యాజమాన్యం పూర్తిగా ఫెయిల్ అయ్యారని అనిపిస్తుంది ఈ విషయంలో. అలాగే బిగ్ బాస్ కంటే ఇది కామన్ మ్యాన్స్ కి అని చెప్పేటప్పుడు నాకు అయితే ఒకటి నచ్చలేదు ఫ్రెండ్స్. మీకు చూసింటారు జబర్దస్త్ లో కావచ్చు, దేంట్లోనే కావచ్చు, ఇక్కడంతా భర్తలు ఉండి ఇక్కడ హెయిర్ ఇట్లా లేపుకుంటాడు ఒక అతను. అన్నా నేను బొత్తులేనన్నా అని చెప్పి అంటాడు. డైలాగ్ ఫేమస్, మంచి ఫేమస్. అతను కూడా జబర్దస్త్ కూడా వచ్చాడు, నేను చూశాను అతన్ని కూడా. 4-5 ఎపిసోడ్లు 10 ఎపిసోడ్లు దాకా ఉన్నాడు అతను కూడా జబర్దస్త్ లో. అతన్ని ఎలా వేస్ట్ గా తీయేశారంటే అంత వేస్ట్ గా తీయేశారు. ఎలా అంటే వాళ్ళు ఒక వెయిటింగ్ హాల్లో కూర్చుంటారు కదా, నాకు షోకి కాంపిటీషన్ వేయక ముందు. ఆ వెయిటింగ్ హాల్లో కూర్చున్నప్పుడు జెంట్స్ చాలా గొప్ప అనేది ఒక డైలాగ్ వాడాడంట. అది శ్రీముఖి అతను వచ్చిన వెంటనే ఏమి ఇలా అన్నావు అనేటప్పటికి జడ్జెస్ కి తెలియని విషయం ఇది చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఆ పాయింట్ తోనే అతన్ని రిజెక్ట్ చేసి పంపించేశారు ఫ్రెండ్స్. ఒక చిన్న టాస్క్ పెట్టారు, చీర కట్టుకో లేడీస్ నడిచాడు. అతను ఒక చిన్న వేశారు, కానీ 2 minutes లోనే అతన్ని కంప్లీట్ చేసి పంపించేశారు. అది నాకు నచ్చలేదు. కానీ అందరూ రెడ్ ఇచ్చేసి ముగ్గురు పంపించేశారు. అది తప్పు. అతని టాలెంట్ ఏదో చూసుకోని, అతని పర్ఫెక్ట్ కాదని చూసుకోని పంపాల. దీన్ని బట్టి మనం ఏం చేస్తే నాకు అనిపించింది చెప్తాను. బిగ్ బాస్ కొన్ని నేమ్స్ ఇచ్చింది, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే ఎవరో వాళ్ళ పేర్లు ఇచ్చారు. ఈ షో అయితే జస్ట్ సోసోగా పెట్టేట్టున్నారు. కామన్ మ్యాన్స్ కి అయితే కాదు ఇది. అందరూ మిస్ ఇండియాలు ప్లస్ మిస్ దానికి సంబంధించిన మోడల్స్ వాళ్ళే వచ్చారు, కానీ కామన్ గా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఈ షోలో. చాలా వరకు అందరిని అలాగే తీశారు. వీళ్ళు మనకి షోకి అలా చూపించాలని చూశారు. ఓకే, ఇవన్నీ వదిలేసి ఈ రోజు టాపిక్ లకు ఫస్ట్ వచ్చేద్దామంటే, ఫస్ట్ ఈ రోజు ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కంటెస్టెంట్ పవన్ తనకు నుంచి వచ్చాడు. అతను ఒక స్పోర్ట్స్ మ్యాన్ అండ్ మోడల్ అంట. అతను కాలేజ్ డేస్ లో కూడా అతను ఒక తీసుకొచ్చాడంట, ప్రైజ్ లో లెవెల్ తెచ్చుకున్నాడంట మోడల్స్ లో. అలాగే అతను పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, మల్టీ టాస్కర్, బాగా ఫిట్ గా, బాడీ కూడా ఫిట్ గా యాంసంగా బాగున్నాడండి. అతనికి చేసిన పర్ఫార్మెన్స్ కి 3 స్టార్లు ఇచ్చారు. చాలా నాకు అది జెన్యున్ గా అనిపించింది. 3 స్టార్ కాకపోయినా అతనికి ఇయ్యొచ్చు, ఎందుకంటే అతను బాగున్నాడు, చూడడానికి ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నాడు, మెంటల్ గా ఆడగలుగుతాడు అని కూడా అనిపిస్తుంది. చూడగానే అనిపిస్తుంది అతన్ని అయితే ఆ షోకి పర్ఫెక్ట్ అని అనిపించింది. తర్వాత ఒక వసపిట్ట వచ్చిందండి, వసపిట్ట. అతని ఒక అమ్మాయి వసపిట్ట శ్రీముఖినే మించి వాయిస్ మారుతుంది.